దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. కీర్తనలు 77వ కీర్తన 14వ చరణం. ఆసాపు భక్తుడు దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఈ భాగంలో వివరిస్తున్నాడు. అద్భుతములు జరిగించు దేవుడవు నీవే అని ఆయన నామాన్ని ఘనపరుస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. 40వ కీర్తన 5వ చరణంలో కూడా చూస్తే దావీదు భక్తుడు అంటున్నారు, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల మీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించియున్నవని చెప్పడం మనం చూస్తున్నాం. మన దేవుడు మనందరి జీవితంలో ఎన్నో కార్యాలను చేస్తూ, అద్భుతములు చేస్తూ ఇప్పటి వరకు నడిపించారు, ఇప్పటి వరకు క్షేమం ఇచ్చారు. ఆయన ఆశ్చర్యకరుడు. మీ అందరి జీవితంలో మీరెదురు చూస్తున్న ప్రతి కార్యమును చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు మీ కుటుంబాలలో అనేకమైన అద్భుతములు జరిగించి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అన్ని మంచి ఈవులకు కారణ సంభూతుడవైన మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు ప్రభువా. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. ఇప్పటి వరకు మా జీవితాలలో ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చారు. నీ కృపచేతనే మేము ఇలా ఉన్నాము తప్ప మాలో ఏ యోగ్యత అర్హత లేదు ప్రభువా. నీ కృపచేత గొప్ప కార్యాలను ఇంకనూ మీరు జరిగించండి. మీరు మా పక్షమై మీరు ఉండండి ప్రభువా. మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి వారికి మీరు మేలు చేయండి. వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు మీరు చేయండి. ప్రతి విషయములో అద్భుతములు వారి జీవితాల్లో మీరు జరిగించండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు నామమును అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.